సంతోష్ బృందాలు కోరుతున్నాం. ప్రత్యేకించి ప్రవీణ్ గారి మృతి పట్ల న్యాయం జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం.
ఉండి 4-5 దినాలు అవుతుంది. దీని మీద ఇప్పటివరకు ప్రభుత్వం ఏం స్పందించలేదు. స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతవరకు ఏం స్పందించలేదు. దయచేసి ఈ విషయం మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మాకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాలి. ఈ విషయం మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే అనేకమైనటువంటి దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది మీద ప్రభావితం చెందినటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు, వారి మృతి క్రైస్తవ సంఘం అంతటికి కూడా తీరని లోటు. అందువలన ఈ విషయం మీద ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే నివృత్తి చేయాలని కోరుతూ ఉన్నాం. క్రైస్తవులంగా మేము భారతీయులమే, ఈ దేశంలోనే పుట్టాం, ఈ దేశంలోనే మేము కూడా పెరుగుతూ ఉన్నాం. కానీ మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూడాలి? ఈ క్రైస్తవుల మీద ఎందుకు దాడులు చేయాలి? సో మాకు బాధ్యత, మాకు రక్షణ కావాలి. సో క్రైస్తవులందరూ కూడా రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో పగడాల ప్రవీణ్ గారి యొక్క మృతి మీద సరైనటువంటి దర్యాప్తు, నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరిపి దోషులను వెంటనే శిక్షించాలని క్రైస్తవ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. రాబోయే దినాల్లో ఇంకా ఎన్నో చేస్తామని మీడియా ముఖంగా ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ మీద తెలియజేస్తూ ఉన్నారు. సో మేము శాంతిని మేము ప్రకటిస్తూ ఉంటాం, ప్రేమను ప్రకటిస్తూ ఉంటాం, మేము అదే బోధిస్తూ ఉంటాం. సో క్రైస్తవులందరూ ఎంత శాంతియుతంగా ఉంటారో, ప్రేమ కలిగి ఉంటారో, సమయం వచ్చినప్పుడు మేము కూడా ఇలాంటి నిరసన తెలియచేయగలమని ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి సరైనటువంటి ప్రకటన చేసి మాకున్న అనుమానాలను నివృత్తి చేసి సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ రోజున యావత్తు క్రైస్తవ సమాజానికే తీరని లోటుగా ఉంది. ఆయన చనిపోయి 5 రోజులు కావస్తుంది నాకు తెలిసి. ఆయన పిఎం చేసి ఈరోజు కూడా పోలీస్ అధికారులు కానీ అది హత్య, అదే యాక్సిడెంటా అనేది ఇప్పటికీ కూడా సరైన వివరణ ఇవ్వలేదు. ఫేస్బుక్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ ఆయన పాస్టర్ గారు తాగేసి బండి నడుపుతున్నారని కొంతమంది, లైట్లు లేకుండా వెళ్ళిపోతున్నారని చెప్పేసి కొంతమంది, ఒక టోల్గేట్ దగ్గర ఆగి కూర్చున్నారని కొంతమంది, ట్రాఫిక్ కానిస్టేబుల్ చలన చేశారని కొంతమంది. ఒక పాస్టర్ గారి మీద ఇంత రకమైన నీచమైన మాటలు మాట్లాడుతుంటే ఇలాంటి ఏం చేస్తారు? ఈ రోజుకి ఎప్పుడు కూడా క్రైస్తవులు రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం వరకు చూడలేదు. ఈ మధ్యన ఈ రకంగా ఇంతమంది జనాలు ఒక దైవజనుడి కోసం ఇంతమంది వచ్చారంటే క్రైస్తవులు ఎంత ఐక్యత ఉన్నది అన్నది ఈ రోజే తెలుస్తుంది. క్రైస్తవులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అతి త్వరగా ఇది పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి తక్షణమే ఆయన ఈ విషయంపై వెంటనే స్పందించాలి. లేదు అంటే కనుక మా దళితుల తరపు నుంచి, క్రైస్తవుల తరపు నుంచి చాలా తీవ్రమైనటువంటి ఇక్కడ ఉద్యమాలు చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తండ్రి ఉన్నటువంటి అనుమానాన్ని నేర్చుకోవాలని ప్రభుత్వం సహాయం చేయాలని, ఇవ తండ్రి మాకు న్యాయం జరగాలని తండ్రి మేము బయలుదేరి వచ్చాం. ఇవ తండ్రి సామరస్యాన్ని కోరుకుంటూ ఉన్నాం. మీ కొరకు న్యాయంగా తండ్రి పనిచేస్తూ ఉన్నాం, నీతి కొరకు పనిచేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి ఆయన మాకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తులను తండ్రి ఆయన మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. We want justice.
ఒకసారి ఆగండి, వ్యాన్ ఆపండి. వ్యాన్ ముందు నడిచే వాళ్ళు ఆగండి ప్లీజ్. మీరు ఆగట్లేదు, వ్యాన్ వెనకాల అందరూ. పిఠాపురం బ్యానర్ ముందుకెళ్ళమండి, గొల్లపురం బ్యానర్ ముందుకెళ్ళమండి, పిఠాపురం గొల్లపురం బ్యానర్స్ ముందుకెళ్ళమండి. ఫ్లెక్స్ల ముందు ఉండేవాడి ఎవరెవరు ఫ్లెక్స్ పిఠాపురం ఫ్లెక్స్ పెట్టండి. తర్వాత గొల్లపురం తర్వాత గొల్లపల్లి బ్యానర్ 3 పెట్టండి. బ్యాన్ రెడీగా పెట్టండి. ఆగండి, వ్యాన్ ఆపండి, వ్యాన్ ఆపండి, ఒక నిమిషం వ్యాన్ ఆపండి. అయ్యా వ్యాన్ ఎక్కడండి మీరు అందరూ? మెయిన్ బ్యానర్స్ 4 బ్యానర్లు, పిఠాపురం బ్యానరు, గొల్లపల్లి బ్యానరు, కొత్తపల్లి బ్యానరు, యూపీఏ బ్యానరు. ముందు బిగిలో నుంచి యాక్సిడెంట్. జాన్ బాబు స్థానం, జాన్ బాబు న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులు, క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులు, క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులు, క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులు. క్రీస్తు మహారాజ్కే, క్రీస్తు మహారాజ్కే, క్రిస్టియన్ మహారాజ్కే. సౌండ్ సరిపోలేదు, 4 మార్క్స్ చెప్పండి సార్. క్రైస్తవులపై దాడులు ఆపాలి, ఆపాలి, క్రైస్తవులపై దాడులు ఆపాలి, ఆపాలి. న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం. ప్రవీణ్ ప్రకటనలు ప్రభుత్వం దిగిరాడాలి, ప్రవీణ్ పరిశ్రమ గొంతు లేవాలి, లేవాలి, క్రైస్తవుల గొంతు లేవాలి, లేవాలి, క్రైస్తవుల గొంతు లేవాలి, లేవాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత. న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, క్రైస్తవ్యంపై జరుగుతున్న అరాచకాలు, క్రైస్తవ్యంపై జరుగుతున్న అరాచకాలు. న్యాయం కోసం పోరాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఆపాలి, ఆపాలి, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఆపాలి, ఆపాలి, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఆపాలి, ఆపాలి. Justice, we want 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 justice. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఆపాలి, ఆపాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. కంటిన్యూ చేయండి, ఆగిదాం. వర్ధిల్లాలి, క్రైస్తవుల
మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. We want justice. We want justice. We want justice. We want CBCID enquiry. CBCID enquiry. జరగాలి జరగాలి Enquiry. జరగాలి జరగాలి Enquiry. జరగాలి జరగాలి ప్రవీణ్ పగడాల గారి మృతి మీద CBCID ఎంక్వైరీ జరగాలి 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 జరగాలి. CBCID ఎంక్వైరీ జరగాలి. ఇంకా మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. దయచేసి ఇక్కడ కూడా మేమందరం ఇక్కడ కూడా సర్కిల్ అయిపోండి దయచేసి. అంటేనే సహనం. దయచేసి ఎవరు ముందుకెళ్ళదు. అంటే సహాయం. దయచేసి ముందుకెళ్ళకండి. క్రైస్తవ్యం అంటేనే అనేకమైనటువంటి నినాదాలైనటువంటి వ్యక్తులను బలపరచడం. ప్రేమే ముఖ్యం. క్రైస్తవ్యంతో ఉన్నటువంటి ముఖ్య సూత్రం ప్రేమే. అలాంటి రీతిగా ప్రవీణ్ పగడాల గారు ఎంతగానో క్రైస్తవ ప్రేమను ప్రకటిస్తూ సత్యముగా బోధిస్తున్నటువంటి సందర్భంలో వారి యొక్క మరణం ఎంతగానో క్రైస్తవ లోకానికి తీరని నష్టం. అయితే వారు మరణించవచ్చు, కానీ వారు మిగిలిచినటువంటి సిద్ధాంతాలు ఇప్పటికీ కూడా మిగిలి ఉన్నాయి. ఈనాడు ఇక్కడ చేరినటువంటి క్రైస్తవ ప్రజానీకం పగడాల కోసం ఎంతగా మనము అభినందిస్తున్నాము. ఆయన విడిచిపెట్టినటువంటి సిద్ధాంతాల కొనసాగింపు కోసం ఆయన అడుగుజాలలో కూడా మనం నడుచుట అది ఎంతైనా శోభస్కరమని మనం చేస్తున్నాను. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులు, క్రైస్తవ్యంపై జరిగిన పగడాల గారి మృతిపై క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. We want justice. 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 ప్రవీణ్ పగడాల గారి మృతిపై ప్రవీణ్ పగడాల గారి దాడులు, క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులు, క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులు, క్రైస్తవులపై చూపిస్తున్న వివక్ష, క్రైస్తవులపై చూపిస్తున్న వివక్ష, క్రైస్తవులపై చూపిస్తున్న వివక్ష, క్రైస్తవులపై చూపిస్తున్న వివక్ష. We want justice. 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 దయచేసి అండి, మీరు ముందు కొంతమంది వెనకాల కొంతమంది నడిస్తే ఇక్కడ జనం కనబట్టలేదండి. కెమెరాలో జనం లేరేంటి, జనం బోడంత మంది ఉన్నారు. మీకు అయిపోతే తేడా వస్తుంది ఇక్కడ విషయం. రైట్. న్యాయం కోసం పోరాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం.
చిక్కాలి. డ్రోన్కి పైన డ్రోన్ కెమెరా అటు లైవ్ ఇచ్చుకోవాలని ఎక్కడ మనం రేపు తేవాలంటే జనం కనిపించాలి. మనందరికీ స్నాక్స్ ఉన్నాయి. ఈసారి లాస్ట్ కొంచెం గట్టిగా చెప్పండి జాడో గారు, తెచ్చుకోండి. ఇంకా న్యాయం కోసం పోరాడుదాం. ప్రవీణ్ పగడాల గారి మృతిపై నవగత్తాల సోదరా, ప్రవీణ్ అన్న జోహార్, జోహార్ జోహార్, 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 జోహార్ జోహార్. క్రైస్తవుల ఐక్యత, న్యాయం కోసం పోరాడుదాం. క్రైస్తవ్యాన్ని కాపాడుదాం. 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 We want justice. 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 క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, ఐక్యత. రూత్ నీలిమ వ్యాను ఎంఆర్ఓ గారి ఆఫీస్లోకి రావాలి. రూత్ నీలిమ వ్యాను సైడ్ ప్లీజ్. రూత్ నీలిమ బ్యాటరీ వ్యాను ఎక్కడ ఉన్నా సరే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర లోపలికి రావాలండి. రూత్ నీలిమ వ్యాన్ ఎక్కడ ఉందండి? బ్యాటరీ వ్యాను ఎవరికైనా కనబడితే దయచేసి ఇది లోపలికి పంపించండి. డాక్టర్ ప్రవీణ్ అన్న గారి యొక్క మృతిపై దయచేసి అందుకనే ఈ నిరసనను వ్యక్తం చేసి ఇంతవరకు మాకు సహకారం చేసినటువంటి మా పిఠాపురం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా మా రెండు చేతులకి నమస్కారం తెలియజేస్తాం. పిఠాపురం రూరల్ అండ్ టౌన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మా ఎస్సీ గారికి, మా సిఐ గారికి, ప్రత్యేకంగా క్రైస్తవ సమైక్య తరపున మీకు అందరు కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నామండి. పిఠాపురం టౌన్ అండ్ రూరల్ పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, ఎస్ఐ గారికి, అలాగే మా పిఠాపురం సిఐ గారికి, అలాగే మా అధికారులకు అందరికీ కూడా మాకు ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి మా కాకినాడ జిల్లా డిఎస్పీ గారికి కూడా
ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. దయచేసి అలాగే అక్కడ అప్పుడం కాన్స్టిట్యున్సీ ఫెలోషిప్ నుంచి వచ్చినటువంటి సేవకులు అందరూ గొల్లపల్లి మండలం నుంచి వచ్చినటువంటి సేవకులు సంఘాలు, కొత్తపల్లి నుంచి వచ్చినటువంటి సేవకుల సంఘాలు మీకు కూడా వందనాలు. ఇంకా ప్రభుత్వాలపై మాకు నమ్మకం ఉంది. దయచేసి ప్రభుత్వం స్పందించి సిపిసిఐడి ఎంక్వైరీ చేసి ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతిపై విచారణ జరిపించుకోండి ప్రేమతో ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. దయచేసి గమనించండి క్రైస్తవ సోదరులు అందరూ లోపలికి వచ్చేయండి. బయట ఎవరు నిలబడండి, అందరూ లోపలికి. మాకు ఎంతగానో సహకరించిన పోలీసు వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. దయచేసి బయట రోడ్డు మీద ఎవరు ట్రాఫిక్ కలిగించొద్దు. అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. అందరినీ దయతో లోనికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. డ్రోన్ విజువల్స్ ముందు జనాలు వచ్చిన వాళ్ళు లేకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రేమతో అందరినీ ఎంఆర్ఓ ఆఫీసులోనికి రావాల్సిందిగా కోరుతున్నాం. రూట్ నిలబడాను. ప్రభునందు ప్రియమైన పిఠాపురం మండల సహవాస సేవకులకు, సహవాసంలో ఉన్నటువంటి విశ్వాసులకు, కొలంపురం మండలంలో ఉన్నటువంటి సహవాసం సేవకులకు, సహవాసం విశ్వాసులకు, కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి సేవకులకు, వారి సహవాసంలో విశ్వాసులకు, లోపల ఉన్నటువంటి క్రైస్తవ నాయకులకు, మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు 3 మండలాలు కలిసి ఊకపడిగా సంఘటితముగా మన సహోదరులు ప్రవీణ్ గారి యొక్క వారి మరణాన్ని, ఇది అనుమానాస్పదమైనటువంటి మరణమని ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రభుత్వం ద్వారా స్పందింపజేస్తూ, ప్రభుత్వం స్పందించి త్వరగా స్పందించి సరైనటువంటి దర్యాప్తులు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనందరం కూడా సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని మనందరం ఇప్పటి వరకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు చక్కని ర్యాలీ నిర్వహించాం. సో ఈ సందర్భంగా PCPAA తరఫున మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రతి సేవకులకి, కోనపురంలో ఉన్న సేవకులకు, తిరుపతిలో ఉన్న సేవకులకు, యూపీలో ఉన్నటువంటి సేవకులకు, లోపల ఉన్నటువంటి నాయకులకు, ఆయా ప్రాంతాలకి పిలవపోయినా వచ్చారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన PCPAA ద్వారా మా అంగీకారం తెలియపరుస్తూ, మా యొక్క వందనాలు తెలియపరుస్తూ, రాబోతున్న రోజుల్లో మనం నియోజకవర్గం తరఫున ఇదే స్పందనతో ఏదైనా మన క్రైస్తవుల మధ్య మీద దాడి జరిగినట్లయితే ఇంతకంటే ఎక్కువ 10,000 మంది చుట్టూ ఉంటే న్యాయం జరిగే వరకు కూడా మనం పోరాడదాం. ఇదే స్పిరిట్ తో మీరందరూ రండి. కేక వేస్తే పలకండి, పిలిస్తే రండి, పరిగెత్తుకుంటారు రండి. దేవుడి న్యాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులు 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 ప్రవీణ్ గారి గురించి మేమందరూ జీవాన్ని దయామని మృతి ద్వారా క్రైస్తత్వాలన్నీ కూడా తండ్రి అనే రాష్ట్రాలు కదులుతూ ఉన్నాయి. ఈరోజు మేమందరము కూడా కలిసి ఆయన ప్రభుత్వం మీరే కార్యం చేయండి. ఇది అద్భుతముగా ప్రభుత్వంతో మీరు మాట్లాడి క్రైస్తవ పక్షముగా మీరు కార్యం చేసి నడిపించగలి. వచ్చిన నాయకులు బట్టి, సంఘాలు బట్టి, ప్రతి ఒక్క క్రైస్తవాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. ఇదే న్యాయం జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రవీణ్ పరిశుద్ధ మీ విశ్వాసాన్ని
ఆయన మీరే జడ్జిమెంట్ తీర్చేవాడు, మీరే తండ్రి స్తోత్రాలు, మీరే న్యాయం తీర్చండి, కుటుంబానికి ఆదరణ కలిగేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొని పొందిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వెలుచుండగా మీకు ఆపుదలించి కూడా నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. మహిమ గంటది మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా పేరు లైలా ప్రవీణ్ పగడాల అనగారినటువంటి జరిగినటువంటి ఆయన భయంకరమైనటువంటి కార్యము బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఆయన న్యాయము చేయండి. ఆయన క్రైస్తవులందరూ కూడా ఏక మనస్సు ఏకాత్మతో ఆయన ముందుకు కొనసాగులను ప్రమోదించేయండి. ప్రభా జరిగినటువంటి కార్యము నాయన న్యాయము చేసి మీరే నాయన క్రైస్తవులకు ఒక భరోసా దయచేయగలుగుతున్నాము. ఆయన నీతిమంతుడు, గొప్ప ఉన్నతమైన జ్ఞానము కలిగినటువంటి భక్తుడు ఆయన వారి మధ్య ఉండకుండా కృష్ణుడు చేసిన మన్నాగమును బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఆ కుటుంబానికి న్యాయం చేయండి. భక్తులందరికీ విశ్వాసులందరికీ ధైర్యం అనుగ్రహించండి. మీరే వెనుకొండ నడిపించి ప్రభా ఈ భయంకరమైన విపత్తులో న్యాయపరంగా ముందుకు సాగడానికి తగిన జ్ఞానము మా నాయకులు కలిగించి నడిపించండి. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. అలా వారి గృహాల గురించి క్షేమకరమైన ప్రయాణం గురించి నడిపించండి. యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి